వాస్తవంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది దాటేసి ఉన్నారు. ఈ దాటిన తర్వాతకి మే 15వ తారీఖు తర్వాత నుంచి చూసుకుంటే చాలా మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయాలే. మనం మన సొంత ఇంట్లో ఉండి పీక్స్లో ఉన్నామంటే చాలా బాగుంటుంది. అప్పుడు దాన్ని శశి మహాయోగం అంటారు. శశమహాయోగం అంటారు, శశి మహాయోగం అంటారు. దీని వలన ఏంటంటే ఇవి కాకుండా చంద్రుడు గురువు కలిసి ఉన్న కోణ స్థానాల్లో ఉన్న దాన్ని గజకేసరి యోగం అంటారు. ఈ రెండు కాంబినేషన్లో గనక కుంభరాశి వారికి మకర రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అని అంటే గజకేసరి యోగము శశమహాయోగం అనేటువంటిది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడము, ఎక్స్పెక్ట్ చేయని జాబ్ రావడము, మంచి రాజయోగం కలుగుతుంది. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా గోచార రీత్యా మాత్రమే మనం చెప్పేది. మే 15 తర్వాత నుంచి వాళ్ళకు జరగబోయేటువంటి వాటిలో ముఖ్యంగా కుంభరాశి మకర రాశి వారికి జరిగేవి ఇవి. అయితే చాలా క్రూషియల్ టైం ఇది. అక్కడ ఎలా ఉంటుందనంటే ఏది తీసుకున్నా బంగారం దొరుకుతుంది. ఒక దాంట్లో మాత్రం కేజీ బంగారం ఉంది. నీ అదృష్టం అంటే ఎలా ఉంటుంది? 10 గ్రాముల బంగారం ఉంది, కేజీ బంగారం ఉంది, నువ్వు ఏది తీసుకుంటావో తెలియదు అంటే అలాంటి పరిస్థితి. అయితే వీరికి స్వతహాగా ఏంటంటే శని రిట్రీట్ అవ్వడము అని అంటారు, లేదా తిరోగమనం జరగడము అని అంటారు. ఇలాంటివన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇలా జరిగినటువంటి సమయంలో సాధారణంగా వీళ్ళకు చాలా మంచి యోగాలు వస్తూ ఉంటాయి.